ఆటోలాగా ఏ పని చేసుకోలేదు మేడం. ఇప్పుడు మా పెన్షన్ మీద వెరిఫికేషన్ పెట్టమంటే ఎన్టీఆర్ సర్టిఫికేట్ చేసి కరెక్ట్గానే మాకు అందిస్తాను అనుకున్నాం మేడం. కానీ నాన్ అందరూ కూడా ఒకేలాగా ఇస్తారు మేడం. అది డిఆర్డీ ఆఫీస్ నుంచి వచ్చింది. చూడండి అప్పుడు అసలు నాలుగు పరిస్థితి అలాగే పెన్షన్ తీస్తారంటే పెన్షన్ వస్తుందండి. నాకు జగన్ కోటేశ్వరని పెన్షన్ తీసేసారండి. ఇప్పుడు నేను ఎలాగ బతకాలండి? నాకు పెళ్ళి పిల్లలు లేవండి. మరి ఖచ్చితంగా చేశారండి ఇది. ఇప్పుడు ఈ నెల ఆపేసేసారండి. అప్పటి నుంచి వస్తుందండి పెన్షన్. కావాలనే చేశారండి. ఇంకంతే అండి. ఆఫీస్కి వచ్చామండి, ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మరి మీరందరూ న్యాయం చేస్తారండి. ఇప్పుడు నా పేరు త్రీనాథ్ అండి. మాది పాకలపాడు గ్రామం అండి. మేము అక్కడ వికలాంగులు 83 మంది ఉంటుంటే అందులో 21 మందికి అక్షాదింపుగా జగన్ కోటేశామన్న దురుద్దేశంతో లోకల్ నాయకులే ఈ పని చేశారండి. 21 మంది పెన్షన్లు తీసేసి మమ్మల్ని ఇలాగా తిప్పుతున్నారండి. గొలుగొండని ఎక్కడికైనా అక్కడికైనా ఇక్కడికైనా తిరుగుతున్నామండి వారం రోజుల నుంచి. మాకు ఈ నెల మాత్రం పెన్షన్ ఆపేశారు. గత నెల వరకు మేము పెన్షన్ తీసుకున్నామండి. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి న్యాయం చేస్తారేమని ఇక్కడ మేము ఒక లెటర్ రూపంలో ఆయనకి ఇవ్వడం జరిగిందండి. పేరు బంగారు వచ్చాయమ్మ, మా పాకలపాడు. జగన్ కోటేసినామని నా పెన్షన్ తీసినారండి. 4 సంవత్సరాలు బట్టి నాకు ఇస్తున్నారు. మరి ఇంతకాలం బట్టి ఇచ్చి పోయిన నెలలో ఇచ్చి ఈ నెలలో ఎందుకు ఇవ్వలేదండి? కొన్ని నేను అవలసని తెచ్చేదాన్ని చేసేదాన్ని. నా పని నేనే చేసుకునేకపోతాను. నా పిల్లలంటే కూలి పని మారం గాలిపోనారు, ఇంటికాడ లేరు. వాళ్ళు చేస్తారా? వాళ్ళ పని వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళ కూడి దొరకొద్దా ఏటండి? నన్ను కనిపెట్టుకొని ఉంటేను